అలాగే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత హఠాన్ మరణంపై ఇటు రాజకీయ పార్టీలో నేతలకు కూడా పార్టీలకు అతీతంగా తన మరణానికి అయితే తన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కారు ప్రమాదంలో అతి పిన్న వయసులోనే ఇలా తన జీవితాన్ని అయితే కోల్పోవడం జరిగింది. అలాగే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక డైనమిక్ లీడర్ని కోల్పోయామంటూ కూడా ఇప్పటివరకు మనం చూసాం కూడాను. లాస్య ఇంటి వద్ద కూడాను, లాస్య నందిత ఇంటి వద్ద ఒక అంటే నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఎవరు మాట్లాడిన స్థితిలో ఉన్నారు. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించింది. అలాగే ప్రయాణించేటప్పుడు కూడా తను సీట్ బెల్ట్ ధరించకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్గా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు కూడా తెల్లవారుజామున జరగడం వల్ల దాన్ని గుర్తించడం కూడా కొంచెం ఆలస్యం అయిందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తానికి అయితే వెంటనే చేరుకున్నారు. బట్ అప్పటికే లాస్య నందిత స్పాట్లోనే ఆవిడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. గత నెల రోజులుగాను ఏవైతే ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఈ రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలాంటి ఘటనలు ఆవిడకి ఎదురవుతూనే ఉన్నాయి. మనం చూసాం నల్గొండలో సీఎం సభ జరిగినప్పుడు కూడా తిరిగి వస్తూ ఉండగా ఆ ప్రమాదానికి గురైంది కారు. ఆ టైంలో కూడా కొద్ది దెబ్బలతో ఆవిడ బయటపడడం జరిగింది. అంటే ఆ దెబ్బలు ఇంకా మానక ముందే ఈ రోజు జరిగిన ఘటనలు అయితే హఠాన్ మరణం అయితే సంభవించింది. లాస్య నందిత 1987లో ఆవిడ జన్మించారు. అతి తక్కువ ఏజ్లో లాస్య నందిత అతి చిన్న వయసులోనే తన తండ్రి సాయన్న మార్కుని కొనసాగింపాలంటూ కూడా ఆవిడ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే కార్పొరేటర్గా కూడా ఆవిడ వర్క్ చేయడం జరిగింది. 2015లో ఆవిడ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తన తండ్రి సాయన్న మార్క్ని తను కొనసాగిస్తానంటూ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ నమ్మకాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినటువంటి నమ్మకాన్ని కూడా ఆవిడ నిలబెట్టుకున్నారు. అంతే ఎక్కువగా 5,000 పైన కూడా ఆవిడ ఓట్లను ఎక్స్ట్రా తెప్పించుకుని ఆవిడ గెలవడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఇలా మరణించడం అనేది అటువైపు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత దురదృష్టకరంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఒక్కొక్కరుగా నేతలు కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో అయితే ఇంటి వద్దకు చేరుకోబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రజెంట్ అయితే పోస్ట్ మార్టంకి సంబంధించిన ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండడమే ఒక ప్రధాన కారణంగా అయితే చెప్తున్నారు. అర్ధాంతరంగా రాలిపోయింది ఉజ్వల భవిష్యత్తున్న ఒక మహిళా నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు జరిగినటువంటి తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదంలో అయితే తన ప్రాణాలు విడవడం జరిగింది. వచ్చే టైంలో అయిందంట, వస్తుండగా అయిందంట, వెళ్ళేసి వస్తుండగా అయిందంట. అందరు ఫ్యామిలీ వెళ్ళింది, వస్తుండగా అయిందంట. నాకు కూడా తెలియదు, టీవీలో చూసేవారు నాకు తెలియదు. ఒక కార్ ముందు అదే వాళ్ళ అమ్మ వాళ్ళది వచ్చేసింది. నేను కూడా టిఫిన్ చేసి వస్తున్నాను, మీ వెనకాలనే అన్నదంట. ఆ పని వల్ల ఇంకొక అతను ఆయన పేరెంట్ ఏమో సార్, మేము టీవీలో చూసినాము. టీవీలో చూసే మేము అందరం ఇక్కడికి వచ్చినాము సార్. అది మన పటాన్చెరు చౌరస్తా మీద యాక్సిడెంట్ అయింది అని టీవీలో చూసినాము. చూసిన తర్వాత వచ్చినాం సార్ ఇక్కడికి. అంటే ఎట్లా జరిగింది ఏమన్నా? ఇక అదంతా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు సార్. యాక్సిడెంట్ అయింది, మేడం ఇక లేరు అని మాకు న్యూస్ వచ్చింది. అందువల్ల మేడం గత 30 సంవత్సరాల నుంచి కూడా సాయన్న గారు తోడు మేమంతా కూడా కార్యకర్తలాగా పనిచేసినాం. గత సంవత్సరము 1 year బ్యాక్ సాయన్న గారు మరణాంతరము మేము కంటోన్మెంట్ ప్రజలమంతా కూడా బాగా కుంగిపోయినాం. ఎందుకంటే సాయన్న గారు 30 సంవత్సరాల నుంచి ప్రజలకు అందించినటువంటి సేవలు ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉండే కంటోన్మెంట్లో. మరి ఈ మధ్యలో ఈరోజు సాయన్న గారు కూతురు రీసెంట్గా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు లాస్య నందిత గారు మాకు ఇమ్మీడియట్గా మేము టీవీలో స్క్రోలింగ్ చూసినప్పటి నుంచి మేము అందరం కూడా చాలా బాధగా ఉన్నాము. ఇప్పుడు పటాన్చెరు హాస్పిటల్లో ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా సాయన్న గారు తోడు మేమంతా కూడా కార్యకర్తలాగా పనిచేసినాం.